హలో హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఏంటి తిను గిన్నె చూపిస్తుంది, ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా? మీ అందరికీ తెలిసిన బెల్లం మైదా గురించి తెలుసు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. నేను వచ్చేసి ఈరోజు చింతపండుతో మెహందీ చేస్తున్నాను అనమాట. సో కొద్దిగా చింతపండు తీసుకోండి, ఒక గిన్నెలో వేసేసుకోండి. దాని తర్వాత విత్తనాలు ఇవేంటో తీసేసుకోండి. దాని తర్వాత ఒక స్పూన్ సోంపు అండ్ 4 లవంగాలు వేసుకోండి. వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకోండి. ఇట్లా వాటర్ కూడా పోసేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మరిగించండి. ఇది మొత్తం జ్యూస్ అనేది కరిగిపోవాలా. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే చూసేసేయండి, ఇది వచ్చేసి చాయ్ పత్తి అనమాట. ఈ చాయ్ పత్తి కూడా ఇందులో వేసేసుకోండి. సో ఇదంతా మంచిగా మసలాలన్నమాట. మసిలిన తర్వాత ఇందులో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్లో మళ్ళీ ఇంకొకటి ఐటెం కలిపేది ఉంటుంది అనమాట. అదేంటో చూసేసేయండి. సో ఫస్ట్ అయితే మంచిగా దీన్ని మసలని ఇవ్వాలన్నమాట. మనం డికాషన్ ఎట్లా తయారు చేసుకుంటామో అదే టైప్లో మంచిగా మసలాలన్నమాట. దీన్ని జ్యూస్ అంతా వచ్చేసేయాలి. చింతపండు, చాయ్ పత్తి ఇది ఉన్నది కదా, సోంపు గిట్లా, ఇవంతా జ్యూస్ అంతా మంచిగా వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఇంకొక ఐటమ్ వేస్తామన్నమాట. అది ఏంటనేది చూడండి. లాస్ట్ దాకా మీరు మొత్తం వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏంటనేసి. అది వేస్తేనే మనకు రెడ్ కలర్ అనేది వస్తుంది. చూసేసేయండి. ఇది మంచిగా ఇప్పుడు బబుల్స్ చూడండి వస్తున్నాయి. ఇది మంచిగా మసలాలన్నమాట. మసలేదాకా వెయిట్ చేద్దాం ఒక 5 minutes. చూస్తున్నారు కదా, కలర్ అనేది చేంజ్ అయిందనమాట. సో ఇంకా 5 minutes ఇంకా మనం మంచిగా మసల పెట్టుకుందాము. చింతపండు ఇంకా కొంచెం మెత్తగా వేసి దాని జ్యూస్ కూడా మంచిగా ఇట్లా రావాలన్నమాట. కలర్ అయితే మంచిగా వచ్చింది. ఇంకా 5 minutes మంచిగా మనం ఇట్లనే మరగబెట్టుకుందాము. ఇదైతే మంచిగా మసిలిపోయింది అనమాట. చిక్కగా అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారాలి. చల్లారేదాకా వెయిట్ చేద్దాం మనము 5 minutes. ఇది చల్లగైన తర్వాత ఏం వేయాలనేది నేను చెప్తాను చూడండి. మంచిగా చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక గిన్నెలో వడగట్టుకుందాం. వాటర్ తీసుకున్నాం కదా, మీకు చెప్పాను కదా నేను లాస్ట్లో ఒకటి ఇంగ్రీడియంట్ చేస్తానని. ఇది వచ్చేసి కుంకుమ అనమాట. కుంకుమని మంచిగా ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకుందాం. చూస్తున్నారండి, ఇప్పుడు ఎంత ఎర్రగా మంచిగా కనిపిస్తుంది. ఇది మంచిగా చేతికి పెట్టుకున్నాక నేను చూపిస్తాను ఎలా అయింది అనేసి. చూడండి, చూసారు కదా, మొత్తం కలిపేసినాను. కలిపిన తర్వాత నా చేయి చూడండి ఎంత ఎర్రగా పండిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియో చూసే కనుక మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా పండింది, ఎర్రగా అయిందా కాలేదా అనేసి.